హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్. ఇవాళ నేను చెప్పబోయే కథ పేరు అత్యాశ జాలరి. కథలోకి వెళ్దామా మరి? ఒక గ్రామంలో రాజయ్య అనే జాలరి ఉండేవాడు. అతడు చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపలు పట్టి అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఎంత కష్టపడినా కుటుంబం గడవడానికి ఇబ్బందిగానే ఉండేది. ఏ ఒక్కరోజు చేపలు పడకపోయినా ఇక ఆ రోజు తిండికి కష్టమే. కానీ అతడికి ఒకరోజు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చింది. ఎప్పటిలాగానే చేపలు పడుతుండగా వలకు ఒక వింత చేప దొరికింది. అది బంగారు ఛాయతో చాలా అందంగా ఉంది. అలాంటి చేపను రాజయ్య ఎప్పుడూ చూడలేదు. దాన్ని వెంటనే ఇంటికి తీసుకువచ్చి భార్యకిస్తూ, చూడు, ఈరోజు ఈ వింత చేప నా వలలో పడింది. దీన్ని కూర వండి పెట్టు, మహా రుచిగా ఉంటుంది అనిపిస్తుంది అన్నాడు. అయితే ఆశ్చర్యంగా చేప, అయ్యో, నన్ను చంపకండి, చెరువులోనే వదిలిపెట్టండి. అందుకు ప్రతిఫలంగా మీకు నేను ఒక మణి ఇస్తాను. దాన్ని అమ్ముకుంటే మీకు చాలా ధనం వస్తుంది, పేదరికం పోతుంది అంటూ నోట్లో నుంచి ఒక మణిని బయటికి వదిలింది. అది చాలా కాంతివంతంగా ఉంది. అది చూసిన జాలరి దంపతులకు ఆనందం కలిగింది. అది ఒక మహిమగల చేప అని అప్పుడు వాళ్లకు అర్థమైంది. అదే సమయంలో జాలరికి దుర్బుద్ధి పుట్టింది. ఆ చేపతో, అలాగే, రేపటిదాకా నువ్వు ఇక్కడే ఉండు మరి అంటూ దాన్ని తీసుకెళ్ళి నీటి తొట్టిలో వేశాడు. మర్నాడు చేపతో, చేప, ఈరోజు కూడా నాకు ఒక మణి ఇచ్చావంటే రేపు నిన్ను చెరువులో వదులుతాను అన్నాడు. చేసేది లేక చేప మరో మణిని ఇచ్చింది. కానీ మరునాడు కూడా అలానే చేశాడు జాలరి. అప్పుడు చేప, ఈ నీచ మానవుడు ఇక నన్ను వదలడు, ఆ దేవుడే కాపాడాలి. నేను మణి ఇవ్వకుండా ఉంటే నన్ను వండుకు తింటాడు అని అనుకుంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఇలా కొద్ది రోజుల తర్వాత జాలరి రాజయ్య గొప్ప ధనవంతుడయ్యాడు. చేపలు పట్టడం కూడా మానేశాడు. అందమైన ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు తన ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులు కూడా ఎక్కువయ్యారు. ఇల్లు ధర్మసత్రంగా మారింది. అయితే వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న, రాజయ్య ఒక్కసారిగా ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు అనుకుంటూ ఉండగా ఒకరోజు ఆకాశంలో ఒక కాకి రాజయ్య ఇంటి మీదుగా ఎగురుతూ నీటి తొట్టిలో ఉన్న చేపను చూసింది. అంతే వేగంగా కిందికి వచ్చి చేపను పట్టుకుని ఎగిరింది. ఆ చేప ఇక తనకు చావు తప్పదు అనుకుంది. వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది. తాను కదలటం మానేసి చనిపోయిన దానిలా వేలాడసాగింది. నిజంగానే చేప చనిపోయింది అనుకుని కాకి కాస్త పట్టు వదిలింది. ఆ సమయంలో కాకి చెరువు మీదుగా వెళ్ళసాగింది. గమనించిన చేప అదే అదనుగా తన బలాన్ని అంతా ఉపయోగించి వేగంగా అటూ ఇటూ కొట్టుకుంది. అజాగ్రత్తగా ఉన్న కాకి పట్టు నుంచి విడిపించుకొని సరిగ్గా చెరువులో పడింది. ఇక ఇంటి దగ్గర నీటి తొట్టిలో చేప లేకపోవడం జాలరి రామయ్య గమనించి బాధపడ్డాడు. చుట్టుపక్కల ఎంత వెతికినా దాని జాడ కనిపించలేదు. జల్సాలకు అలవాటు పడిన రాజయ్య ఇక కష్టపడి పని చేయలేకపోయాడు. దుబారా ఖర్చును తగ్గించుకోలేకపోయాడు. చూస్తుండగానే సంపద అంతా పోగొట్టుకున్నాడు. చివరికి తిరిగి ఎప్పటిలాగే చేపలు పట్టుకొని జీవించక తప్పలేదు.